పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరు తయారుగా కూర్చురా. ఇయాల్టి పటాస్ న్యూస్ షేర్ చేసుకుందాం. పెద్ద వార్తలు అయితే చూడాలి కదా. చలో మంటలు అంటుకొని గంతమంది పానాలు పోతే లీడర్లు వచ్చి సానుభూతి చెప్పిర్రు. సర్కారోళ్ళు జీవిడిచినోళ్లకు నష్టపరిహారాలు ఇచ్చిర్రు, ఇంటోళ్లకు అండగుంటామని హామీలు ఇచ్చిర్రు. కానీ బస్సు ముచ్చట కానీ బస్సు కండిషన్ సంగతి కానీ దాని హాలత్ కానీ అరుచుకున్నోళ్ళు ఎవ్వళ్ళు లేరు. మరి లేకపోతే ఏంది చూడుర్రి, మంటలు అంటుకున్న బస్సు మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో గింత జాగ్రత్తగా నడుపుతుర్రు. మరి బస్సులు 19 మంది పానాలు పోయింది గీ ట్రావెల్ బస్సులో పోయినందుకే. గీ బస్సు చరిత్ర చిన్నదేం కాదుల్లో, చెప్పితే చరిత్ర తీస్తే సినిమా అయ్యేంత పెద్ద చరిత్ర ఉంది గీ బస్సుకు. ఏందంటారా, గీ ఒక్క బస్సు మీద శాట భారతం అంత ఫైన్లున్నాయి. 16 దుక్కుల ఫోటోలు కొడితే 23,120 రూపాయల చాలాన్లు పడ్డాయి. అంటే చూడూరి ఎంత జాగ్రత్తగా బండ్లు తోలుతురో గా ట్రావెల్ బస్సులు నడిపించేటి డ్రైవర్లు. వాళ్ళకంటే సోయి లేదు, ట్రావెల్ నడిపించేటి కంపెనీలకి ఎందుకు సోయి లేకపోయి ఉండొచ్చునో. ఇది ఒకటే కాదు, అన్ని బస్సుల కథ ఇట్టనే ఉన్నది. అన్ని లాంగ్ రూట్ లో పోయినందుకు, బస్సులు పోయేందుకు అనుమతులు లేని రోడ్ల మీద పోయినందుకు వాటి చాలాన్లే. అడిగేటోడు లేడని అడ్డగోలుగా బస్సులు నడిపే పబ్లిక్ పానాలు తీయబట్టే. ఇంత అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టో. గీళ్ళని చూడూరి నిండు కుటుంబం, ఆలు మొగలు 2 పిల్లలు, ఒకటే పాలి 4 పానాలు పోయేటాలకు ఇల్లు కూలిపోయినంత పని ఆయే. ఎవరు చేసిన పాపం ఇది? ఇదంతా చూసినాక ఉండబట్టలేక చెప్తున్నాం సార్లు. ఇప్పటికన్నా ఇటువంటి ట్రావెల్ బస్సుల మీద ఓ నజరయ్యి. రోడ్ల మీద తిరిగేందుకు అన్ని అతాటలు పతాటలు చక్కగా ఉన్నాయా లేవా, ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా, అసలు బండ్లు కండిషన్లు ఉన్నాయా లేవా అనేటివన్నీ అలసుకోరి. మరి పోయిన పానాలేటు తేలేం గాని ఉన్నోళ్ళ పానాలు పోకుండా చూడు సార్లు అంటున్నారు ముచ్చటరికైనా పబ్లిక్. అంతే కదా మరి. ఇప్పుడు మీకు 2 ముచ్చట చెప్తా. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన ముఖ్యమైన మంత్రి, మళ్ళీ 2 తండ్రి కొడుకులు. ఆయన ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో వండుకుంటా పబ్లిక్ మంచి షెడ్డలు అరుచుకుందానికి ఒకళ్ళు, బయటి దేశాలకించి రాష్ట్రానికి ఏమేం కంపెనీలు పట్టుకురావాలనేటి దాని మీద ఒకళ్ళు మస్తు బిజీ అయ్యారు. ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైంది కదా. ఆంధ్ర సీఎం బాబు సారు, మంత్రి లోకేష్ బాబు ముచ్చటే. 6వ రోజు ఆస్ట్రేలియాలో తిరిగిండు ఆంధ్ర ముఖ్యమైన మంత్రి లోకేష్ బాబు. ఆంధ్రాకు కొత్త కంపెనీలు పట్టుకొచ్చేటి పని మీద 6 రోజుల కింద పోయిండు మంత్రి సారు. రోజుకోకాడికి పోతుండు, అక్కడి పెద్దోళ్ళను కలుస్తున్నాడు. గిట్లా క్రికెట్ ఆటల కంచి సులువు చేస్తే బయట దేశాలకించి ఆంధ్రాకు పట్టుకొచ్చేటి పెద్ద పెద్ద కంపెనీల వరకు అందరిని కలుస్తున్నాడు. అలా కావాల్సిన ముచ్చట్లు పూసగుచ్చుతుండు. మెల్బోర్న్ ఉన్న ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్లతో కూర్చొని మాట్లాడిండు. గిట్లా విదేశాల చదువులు, పెట్టుబడులు, ఫార్మా కంపెనీలు, టూరిజం చోట్లు, పోర్టులు, ఆటల మైదానాలు, వ్యవసాయ సదుపాయాలు గిట్లా అన్ని పూసగుచ్చిండట. 2047 కల్లా రాష్ట్రాన్ని గ్లోబల్ ఎకానమిక్ పవర్ హౌస్ గా మారుస్తారట. అంటే అలికి పూసినట్టు చేయాలనేది అలా ఆలోచన కావచ్చు. విశాఖపట్నాన్ని ఐటీ డాటా హబ్ గా మారుస్తారట. పెద్ద ముచ్చట ఏంటంటే గూగుల్ కంపెనీ $15 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు చేతులు కలిపిందట కూడా. అయితే గూగుల్ కంపెనీని ఆంధ్రాకు తీసుకొచ్చేందుకు ఏం తక్కువ 13 నెలల వరకు తిప్పలబడ్డం అనేది మంత్రి లోకేష్ బాబు అన్నమాట. ఇది అయిపోయినాక అటు క్రికెట్ పెద్ద మనుషులతోని మీటింగు. ఆంధ్రాలో క్రికెట్ ఆటను గొప్ప ఆట లెక్క చూస్తారు. ఇప్పటికే చాలా మంది దేశం తరపుకించి ఆడినోళ్ళు ఉన్నారు. ఇంత మందిని తయారు చేయాలంటే ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడాలని అడిగిండట. అంతేకాదు ఇప్పటికే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అదే ఏపీఎల్ ఆటలు పెడుతున్నట్టు చెప్పిండట కూడా. ఇటు కొడుకు తిరుగుతుంటే నాయన ఇంకో పట్టెకు పోయిండు. యుఏఈలో తిరుగుకుంటూ కలిసేటోళ్ళను కలుస్తుండట, అడగాల్సినవన్నీ అడుగుతుండట కూడా. తొలతనాడు పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడిండట. ఆంధ్రాలో ఐటీ పార్కులు, మాల్స్ కట్టేందుకు చాలా సంస్థలు ముంగడికి వచ్చినాయట కూడా. గిట్లా ఇరాం లేకుండా నాయనో రోగు కొడుకో రోగు తిరుగుకుంటా రాష్ట్రాన్ని ఎలుగులో చేసేటి పని ముంగటేసుకురు అన్నట్టు. రాజకీయ నాయకులు, విప్లవకారులు, క్రికెట్ ఆటగాళ్ల జీవిత చరిత్రల మీద తీసిన సినిమాలు మస్తుగా ఉన్నాయి. ఈ నడుమ కొంతమంది వాళ్ళ బయోపిక్లో వాళ్ళే యాక్టింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అద్దంకి దయాకర్ అన్న, సంగారెడ్డి సింగం, జగ్గన్నలు మోకాలకు రంగులు వేసుకుర్రు కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇగో గీసార్ పేరు మీద తీసేటి సినిమా ఇంకో ఎత్తు. ఇంతకు ఎవళ్ళైనా అని అంటారా? గీ వార్త చూడుర్రి, ఎరకైతుంది మీకే. పాన్ ఇండియా సినిమాలంటే కోట్లు పైకం తీసుకునేటి హీరోలకే కాదు, పబ్లిక్ తిరిగేటి మామూలు మనుషుల జీవిత చరిత్రలు కూడా. 5 మాటల ఎమ్మెల్యే అయినా సైకిల్ మీదనే అసెంబ్లీకి వచ్చిన నికార్సైన లీడరు, ఇప్పటికీ పల్లె వెలుగు బస్సులలోనే ఎక్కి తిరిగేటి గొప్ప మనిషి గుమ్మడి నరసన్న జీవిత చరిత్రను సినిమా లెక్కన తీస్తున్నారు. మళ్ళా ఒక తెలుగునే అనుకున్నారు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలా మొత్తం 5 భాషలలో తీస్తున్నారట. అయితే సార్ పేరు మీద తీస్తున్న ఈ సినిమాలో కన్నడ తోపు హీరో శివరాజ్ కుమార్ గుమ్మడి నరసన్న లెక్కన యాక్టింగ్ చేస్తుండు. మళ్ళా ఆలస్యం కూడా ఏం లేదట, జప్పున్న షూటింగ్ స్టార్ట్ చేస్తారట. షూటింగ్ కంటే ముందుగా ఈ ఫోటోలు, వీడియోలు బయటికి
చేసిర్రు అన్నట్టు సినిమా తీసేటోళ్ళు. ఎవరెవరి పేరు మీదనో సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. అసోంటిది 5 మాటల ఎమ్మెల్యే అయినా ఇప్పటికీ కాలినడకన తిరిగేటి నరసన్న పేరు మీద పక్కా సినిమా తీయాల్సిందే. ఖమ్మం జిల్లాలో ఆదివాసీ కుటుంబంలో పుట్టి తొలుత ఊరికి సర్పంచ్ అయిండు నరసన్న. అటెంక సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జెండా బట్టి 5 మాటల ఇల్లందు నియోజకవర్గం కించి ఎమ్మెల్యే అయిండు కూడా. అన్ని మాటల ఎమ్మెల్యే అయినా ఇప్పటికి సొంత ఇల్లు కూడా లేదంటే చూడు మంచితనం ఎట్టుందో అన్నది. దగ్గర తిరిగేదైతే సైకిల్ మీద పోతాడు, దూరం అయితే పల్లె వెలుగు బస్ ఎక్కి తిరుగుతాడు. పెద్ద ముచ్చట ఏంటంటే గవర్నమెంట్ కించి వచ్చేటి పెన్షన్ కూడా పార్టీకే ఇస్తుండు. ఇప్పటికి నమ్ముకున్న సిద్ధాంతం, నమ్మిన కార్యకర్తలు, పట్టుకున్న జెండా కొరకే ఆయన ప్రయాణం అంతా. తెలవనోళ్ళు చూస్తే గీన 5 మాటల ఎమ్మెల్యే ఏంది అని అంటారు. అంత సింపుల్ గా ఉంటాడు. మరి అంత సింపుల్ మనిషి కాబట్టి నరసన్న పేరు మీద గంత పెద్ద సినిమా తీస్తున్నారు అన్నట్టు. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ మన తెలుగు యాక్టర్లు పైకం గిట్ట ఏమన్నా ఎక్కువ అడిగిలో ఏమో, అందుకనే బయటికేంచి పట్టుకొచ్చి హీరోని. ఓ నియోజకవర్గానికి పెద్ద దిక్కు ఎమ్మెల్యే. ఇగటు దిక్కు సర్కార్ అధికారులు ఎవ్వళ్ళు చక్కగా పనిచేయకపోయినా, యాళ్లకు ఆఫీస్కు రాకపోయినా అడిగే హక్కు, కడిపారేసే హక్కు ఎమ్మెల్యేకు ఉంటుంది. ఇగో గిట్లనే మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయకన్న కూడా కింది స్థాయి అధికారుల మీద మస్తు గరం వేయండు. మరి గంతగనం గరం ఎందుకేయండో మీరే చూడుర్రి. మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సారు గూడూరు మండల గ్రామ పంచాయతీ అధికారుల మీద గట్టిగానే గరవేయండు. మండలంలో ఈ నడుమ ఎవరెవరైతే పంచాయతీ ఆఫీసర్లుగా కొలువులకెక్కిర్రో వాళ్లను, ఇంకా పాతోళ్లను, మండల అధికారులను అందరినీ కూర్చోబెట్టుకుని సమీక్ష మీటింగ్ పెట్టిండు. ఇక మీటింగ్లో మాట్లాడుకుంటా కొలువులలో ఉన్నోళ్ళంతా సఖగా పనిచేయాలి, కొలువు పేరు చెప్పి లాపరవా చేస్తే మాత్రం చూసుకుంటా ఊకునే ముచ్చటే లేదని హెచ్చరిక చేసిండు. అంతేకాదు జీపీ ఓల మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, ప్రతి పనికి పైసలు అడుగుతున్నారని జనం ఏకంగా నాకే ఫోన్లు చేసి చెప్తుర్రు. అసలు మీకు మండలంలో ఏం పని, మీకు ఎక్కడైతే డ్యూటీలు పడ్డాయో అదే ఊర్లలో ఉండాలి తప్ప మండలానికి అసలు రావద్దు అని అందరినీ మడతపెట్టిండు. అక్కడక్కడ పంచాయత్ సెక్రటరీల పనితీరు సరిగా లేదని రిపోర్ట్స్ చాలా వచ్చినాయి. ఇప్పటికీ తీరు మార్చుకోకపోతే మాత్రం తీవ్ర కష్టాల్లో ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడే చెప్పాను మీకు, కుటుంబం అంతా మీ మీద ఆధారపడి ఉంది. కుటుంబంలో ఒక్కరే ఉద్యోగస్తులు, వారి మీదనే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. మీరు రోడ్డున పడితే కుటుంబం బజార్కు పాల్పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా నేను ఇప్పుడే చెప్పాను మీకు, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క ఓటరు ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ లేకుండా గదన్నట్లు సర్పంచ్లు గిర్పంచ్లు ఎవ్వళ్ళు లేరు కాబట్టి మీరే పెద్ద పాత్ర తీసుకోవాలి. అట్లని ఏమన్నా ఎటమటం చేసి సొంత తెలివి చూపిస్తే మాత్రం నా దగ్గర ఆ కథలు నడవై, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి అని ఉరిమిండు. చేసినట్టు దొరికిండ్రో ఇంటికి వెళ్ళిపోతారు. ఫోటో క్యాప్చర్ కావాలని 10 రోజులు తిప్పుకొని తర్వాత ఎంతో కొంత ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకుంటారు. గిట్లా ఏమేం తప్పులు చేస్తుర్రు, ఎవళ్ళ కాడ ఎంత గుంజుతుర్రో చెప్పకనే చెప్పుకుంటా ఈ కాడ్నుంచన్నా ఈ తరీక మార్చుకొని మెలుగుర్రి, లేకపోతే పర్మనెంట్ గా ఇంటికాడ కూర్చోబెడతా అని వార్నింగ్ ఇచ్చిండు. మరి ముచ్చట ఎమ్మెల్యే సార్ వార్నింగ్ ఇచ్చేదాకా పోయిందంటే జీపీఓల పనితనం ఎట్లుందో అర్థమవుతుంది. ఇక సార్ చెప్పినాకనన్నా మారతారో, లేకుంటే అలవాటైన తీర్లా అట్లనే జనాల ఉసురు ఉచ్చుకుంటారో చూడాలి అని అనుకుంటారు. ఈ ముచ్చట చూసిన అక్కడి జనాలు. మునుపు ఇంటర్ చదువులంటే మొదటి ఏడాదిలో ఉత్త పరీక్షలు రాసుకుంటే అయిపోతుండే. అదే రెండో ఏడాదిలకు పోతే బోర్డు పరీక్షలతో పాటుగా రికార్డులు రాయాలి, ప్రాక్టికల్ పరీక్షలు రాయాలి. మొదటి ఏడాదిలో జర్రంతా తక్కువనే ఉంటుంది కానీ రెండో ఏడాదిలోనే తిప్పలంతా ఉండేది. ఇదంతా ఇంతకు మునుపు. ఇప్పటి సంది మొదటి ఏడాదిలో కూడా ప్రాక్టికల్ పరీక్షలు పెట్టేందుకు ఉపాయం చేస్తుంది తెలంగాణ సర్కారు. నిన్న ఆంధ్రాలో ఇంటర్ చదివేటి పోరల వార్త అయితే ఇలా తెలంగాణలో ఇంటర్ చదివేటోళ్ళ వార్త. మళ్ళా అక్కడ ఇంటర్ల సబ్జెక్టులు తగ్గిస్తే ఇక్కడ కొత్త ఎగ్జామ్ చేసిరు సర్కారోళ్ళు. ఇంత మునుపు ఇంటర్ రెండో ఏడాదిలో ప్రాక్టికల్ పరీక్షలు ఉండేటి. ఇక ఇప్పటి సంది మొదటి ఏడాదిలో కూడా ప్రాక్టికల్ పరీక్షలు పెట్టేటి ఎగ్జామ్ చేస్తున్నారు తెలంగాణ సర్కారోళ్ళు. దానికి సర్కార్ తరపు నుంచి సీఎం సార్ పచ్చ జెండా ఊపిండు కూడా. ఇప్పటికే ఒక్కో సబ్జెక్టుకు 80% రాత పరీక్షలు ఉంటే తదిమ 20% ప్రాక్టికల్ మార్కులు కలుపుతారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి కాకుండా ఇంకో కొత్త గ్రూపును కూడా పట్టుకొస్తారు వచ్చే ఏటికెంచి. ఏసీఈ అని పేరు పెట్టిరు కూడా. అంటే
అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ ఉంటాయి అన్నట్టు. అయితే ఈ కొత్త పద్ధతి ఏడికెంచి కాదట, వచ్చే ఏడికెంచి అమల్లోకి వస్తుంది అంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పటికే ఈ ఏడు సగం చదువులు ఒడిచిపోయాయి. ఇప్పుడే కొత్త పద్ధతి పట్టుకొస్తే పోరలు పరేషాన్ అవుతారు అనుకున్నట్టు కావచ్చు. అందుకనే వచ్చే ఏడుకెంచి అమలు చేయాలనుకుంటున్నారట. ఆంధ్రాలో అట్ట ఇక్కడ ఇట్ట ఆడా ఈడ ఇంటర్ చదువుల మీద గట్టిగా నజరేసిరు సర్కారు వాళ్ళు. మరి చూడాలే ఇంతేనో లేకుంటే ఇంకేమన్నా మార్పులు చేసేటి ఇగ్రం చేస్తారో అనేది రేపు. మీరెప్పుడు దేవుని గుళ్ళ కాడికి పోతే మనసు నిమ్మల పడుతుంది. అందుకే చాలా మంది వీళ్ళు దొరికినప్పుడల్లా గుళ్ళకు పోతుంటారు. అట్లనే కొంతమంది పెళ్లిళ్ళు, పేరంటాలు కూడా దేవుని కాడ వేసుకొని తుర్తి పడుతుంటారు. అయితే గా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వచ్చే భక్తులకు మాత్రం తుర్తి లేకుండా వేస్తుర్రట కొందరు దళారగాళ్ళు. మరి గా ముచ్చటేందో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో ఓష్ని అన్యాయం పాడుగాను గిట్ల మోపైర్రేందమ్మా, పైసలు తక్కువ ఇచ్చిన పాపానికి అంత చూస్తామని బెదిరిచ్చిర్రట దళార్గాళ్ళు. అసలు ముచ్చట్లకు పోతే ఇగో గిడ పెళ్లి బట్టలలా మాట్లాడుతున్నాడు చూడుర్రి. ఈ తమ్మునిది పశ్చిమ గోదావరి. మొన్న 12వ తారీఖు నాడు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళే లగ్గం చేసుకుండు. అయితే పెళ్లి కోసం 2 నెలల ముందే దళార్గాళ్లకు ఫోన్ చేసి ఓ ఏసీ కళ్యాణ మండపము, 2 ఏసీ అర్రలు, 3 భజంత్రీలు, ఇంకా పెళ్లి కార్యం చేసే పంతులు మొత్తం ఎంతైందని అడిగితే 35,000 అవుతుందని చెప్పిర్రట వాళ్ళు. అదిని గంతియ్యలేము 25,000 చేసుకోర్రి అని చెప్పి భయాన కింద 10,000 ఇచ్చిర్రట. సీన్ కట్ చేస్తే పెళ్లి నాడు ఏసీ కళ్యాణ మండపానికి బదులు నాన్ ఏసీ మండపము, 2 ఏసీ అర్రలకు బదులు నాన్ ఏసీ అర్రలు ఇచ్చిర్రట. దీంతో మేం మాట్లాడుకుందేంది మీరు ఇచ్చిందేంది అని నిలదీసిర్రట. సరే రూమ్లు ఏంటంటే రూమ్లు దొరకలేదు, అడ్జస్ట్ అవ్వలేదంటే మేము నాన్ ఏసీ రూమ్లు అడ్జస్ట్ అయ్యాం. కళ్యాణ మండపం అడిగితే కళ్యాణ మండపం ఖాళీ లేదు, మండపం డోనర్ బుక్ చేసుకున్నాం, అందుకని మీకు ఎంఎస్ రెడ్డిలో ఇచ్చామని అన్నారు. సరే అది కూడా అడ్జస్ట్ అయ్యి మేము 10,000 మాట్లాడుకున్నది అడ్వాన్స్ 12,500 ఇచ్చాం. చల్లగా ఏసీ మండపం ఇస్తాము, అర్రలు ఇస్తాము అని బొంకిన దళార్గాళ్ళు నాన్ ఏసీ అర్రలు అంటగట్టిర్రు. ఇక అప్పటికే మంట మీద ఉన్న పెండ్లేళ్ళు మమ్మలను మోసం చేస్తారా అని మాట్లాడుకున్న 25,000ల్లా 2,500 కత్తిరించి 22,500 ఇచ్చిర్రట. ఇక అటెంక ఏమైందో అలానే అడుగుదాం పారి. 12,000 తీసుకుని మొత్తం 22,500 అయిపోయింది. ఇంకా 2,000 కోసం పొద్దున్నే దర్శనం చేసుకుని వస్తుంటే ఆపి 2,000 ఇస్తావా ఇవ్వా అని అడుగుతున్నారు మా మామని. నేను వెళ్ళి ఈలోపు ఎవరికి అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చారని అడిగితే మళ్ళీ వచ్చి అడగడం అవసరం కాదా, ఏసీ రూమ్ లేదు ఏసీ లేదని గట్టిగా అయితే ఈలోపు పోలీసు వారు వచ్చి 7:30 గంటలంటే ఈ రకంగా చెప్పడం జరిగింది. కాదన్నట్లు ఒప్పుకున్నది ఇయ్యకుండా జబర్దస్తి చేసిర్రు. అది ఇదంటే అంతు చూస్తామని బెదిరించిర్రు. అసలు ఇట్లా ఎంతమందిని మోసం చేస్తుర్రో అని గుడి ఈవోకు ఫిర్యాదు చేస్తే గా లెవెల్లో పట్టుకొని చర్యలు తీసుకుంటామని చెప్పిండట. ఆయన లక్షల మంది వచ్చే గుళ్ళే దళార్గాళ్ళు గీ తీర్ల రెచ్చిపోతుంటే గుడి అధికారులకు ఇప్పటిదాకా తెలియదా అని గర్వైతుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. చూడాలి మరి ఏం చేస్తారో. ఎన్నికలంటే హామీలు, వరాలు, జీవితాలు మారుస్తాం, మీ ఇళ్లలో ఎలుగులు నింపుతాం, ఓ ఎక్కడ చూసినా గివే ముచ్చట్లుంటాయి. అట్లనే ఇప్పుడు బీహార్లో కూడా ఎన్నికల హడావిడి నడుస్తుంది కదా. ఇక పోటీలో నిలబడ్డ పెద్ద నాయకులంతా జనాలను ఉటి మీదకి ఎక్కించే ఉపాయాలు బొచ్చడి చేస్తుర్రు. మరి ఓట్లు అలా పెట్టల వేసుకునేందుకు ఏమేం జోలి చెప్పిర్రు అట్లా వేసుకునొద్దాం పారి. బీహార్లో ఎన్నికల ముమ్మిరి రోజుకింత రంజుగైతుంది. ఓటర్లను వాళ్ళ దిక్కు మలుపుకుంటానికి నాయకులు జయ్యని ఇకమతుల్లేవు. ఇప్పటికే వాడ తిరుగుతున్న లీడర్ సాబులు బొక్కలేని చెయ్యోలే వరాల జల్లు కురిపిస్తుర్రు. ఇట్లనే విపక్ష కూటమి పెద్ద లీడరు తేజస్వి యాదవ్ ఓట్ల ప్రచారానికి పోయి జనాలకు మస్తు జోలి చెప్పిండు. మమ్మలను గెలిపిస్తే కాంట్రాక్ట్ పనులందరినీ పర్మనెంట్ చేస్తాం, వాళ్లకు 30,000 జీతం ఇస్తాం, అట్లనే మహిళా సంఘాలకు కూడా మంచిగా అరుచుకుంటాం, వాళ్లకు కూడా పర్మనెంట్ నౌకరీ ఇచ్చుడే కాకుండా 30,000 జీతం ఇస్తామని పూసగుచ్చిండు. అంతేకాదు మహిళా సంఘాలు తీసుకున్న అప్పులు మాఫీ చేస్తాం, వడ్డీ లేని అప్పులు ఇస్తామని చెప్పుకొచ్చిండు. పనుల పని సర్కార్ పనులలో భాగమైన వాళ్లకు 2,000 బక్షీసు, 5 లక్షల ఇన్సూరెన్సు, తల్లి బిడ్డలకు సంబంధించిన పథకాలు ఇంకా షాన్నే చేస్తామని చెప్పుకొస్తే అటు ఎన్డీఏ కూటమి కూడా ఎత్తుకు పై ఎత్తులేస్తుంది. మోడీ సార్ దీవెనార్తులతోని బీహార్ల పువ్వు పార్టీ జెండా ఎగిరేస్తాం, పథకాలు, సంక్షేమం, చదువులు, రోడ్లు, దాఖానాలు, కొలువులు అన్ని ముచ్చట
ఓట్లల్లా బీహార్ను నెంబర్ 1 చేస్తాం, ఒక్కసారి ఓటేసి చూడుర్రి అని గట్టినే ప్రచారం చేస్తుర్రు. గిట్లా ఎక్కడోళ్ళు అక్కడ ప్రచారం చేసుకుంటా మా పార్టీకే వెయ్యాలంటే మా పార్టీకే వెయ్యాలని ఓటర్లను మలుపుకునే కార్యంలో మస్తు బిజీ గుర్రు. ఇక ఓట్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి విపక్ష కూటమి వాళ్ళు రాహుల్ గాంధీ సార్తోని, ఇటు ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రధాని మోడీ ఇంకా అమిత్ షా సార్లతోని మీటింగ్ పెట్టించి రాష్ట్రంలో అధికారంలోకి ఎట్లయినా రావాలి అని మస్తు తల్లాడుతుర్రు. మరి ఇక బీహార్ జనాలు ఎటు దిక్కు చూస్తారో ఏమో చూసుకుంటా పోవాలి. చలో మరెవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.